భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ గతంలో రాహుల్ ద్రావిడ్తో కలిసి పనిచేశారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు. భారత మాజీ క్రికెటర్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి. అతడు బాధ్యతలు అందుకున్న తొలి పర్యటనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు బంగ్లాదేశ్తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో జియో సినిమా ఇంటర్వ్యూలో గంభీర్ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు కోచ్గా గతంలో రాహుల్ బాయ్ పనిచేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చాడు. అతడు ఎవరికీ తల వంచే రకం అయితే కాదు. చివరి వరకు పోరాడాలని బలంగా భావిస్తాడు. దేశం కోసం ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు అతడితో కలిసి పనిచేస్తున్నా. నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్ గా నా బాధ్యత. సహచరుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తెప్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చాలా బాగుంది. ఒకరికొకరు స్ఫూర్తి నింపుకోవడంపై దృష్టి సారించాం. టీ20లకు వీడ్కోలు పలికేందుకు సరైన సమయం అదేనని భావించి నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడగలను. గత 17 ఏళ్లుగా టీ20లో ఆడుతూనే ఉన్నా. మనకు చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. వారికి అవకాశం రావాల్సి ఉంది అని రోహిత్ శర్మ చెప్పారు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ వంటి కుర్రాళ్లకు బంగ్లాతో టెస్టుల్లో అవకాశం ఇవ్వకపోవడంపై గంభీర్ పై విమర్శలు వచ్చాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రావడంతో యువ క్రికెటర్లకు చోటు దక్కలేదు. దీనిపై గంభీర్ ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ భారత క్రికెటర్లో ప్లేయర్లకు కొదవేం లేదు. తుది జట్టు ఎంపిక అత్యంత కఠినమైన సవాల్. మేం కావాలని ఎవరిని డ్రాప్ చేయం. ప్రతి ఒక్కరిని ఎంపిక చేసేందుకు చూస్తాం. కొన్ని అంశాల వల్ల కొందరికి అవకాశం దక్కుతుంది. అంత మాత్రాన మిగతా వారిలో టాలెంట్ లేదని కాదు అని గంభీర్ చెప్పారు. సర్ఫరాజ్ ను టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో అవకాశం దొరకలేదు. కేఎల్ రాహుల్ ను మేనేజ్మెంట్ బరిలో దింపింది.